వెళ్తామని కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ కూడా జరుగుతున్నటువంటి పరిమాణంలో ఇద్దరు విద్యార్థినులు అదేవిధంగా మొత్తం తల్లి చూడవచ్చు మొత్తం కూడా పూర్తిగా స్పృహ కోల్పోయినటువంటి మాట్లాడలేనటువంటి స్థితిలో ఉంది. ఆ తల్లి అంతా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా భవ్య అదేవిధంగా వైష్ణవికి ఇద్దరికి కూడా న్యాయం జరగాలని చెప్తున్నారు. వారంతా కూడా పేద కుటుంబం, వారంతా కూడా ఎలాంటి తెలియనటువంటి విషయం, మాకు ఏమి కూడా తెలియనటువంటి విషయం ఏమైందంటున్నారు సార్. సూసైడ్ చేసుకున్నారని వాళ్ళు చెప్తుండ్రు, కానీ ఇది కావాల్సుకొని చేసిందని మాకు అనిపిస్తుంది. సూసైడ్ చేసుకునే అంత పిరికి పిల్ల కాదు ఆమె. ఇప్పుడు ఆమె థర్డ్ క్లాస్ నుండి ఇక్కడ చదువుతుంది. ఇప్పుడు 7 years ఆమె చదవబట్టి 7 yearsలో ఎప్పుడు కంప్లైంట్ రాలేదు, ఎప్పుడు ఏం చేయనప్పుడు ఇప్పుడు 10th ఎగ్జామ్ ఆమె రాసేది ఒక 1 month ఉంది. 1 month 10th ఎగ్జామ్ రాస్తే అయిపోతుంది. ఏదో కావాలని ఏదో సీక్రెట్గా మెయింటైన్ చేసి వాళ్ళిద్దరిని చంపేశారు. ఏమంటున్నారు హాస్టల్ వార్డెన్లు కానీ పోలీసులు కానీ? పోలీసు వాళ్ళు మాకు చెప్పింది, మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అని మేము అడిగాము పోలీసు వాళ్ళను. అంటే వాళ్ళు చెప్పింది ఏమంటారంటే ఈ 10th అమ్మాయిలు ఇద్దరు చనిపోయిన అమ్మాయిలు 7th వాళ్ళ అమ్మాయిని ర్యాగింగ్ చేసిళ్ళు అని చెప్పింది. చెప్తే స్కూల్కి వెళ్ళి స్కూల్ నుండి పిల్లల్ని తీసుకొని వచ్చిందట వార్డెన్. తీసుకొని వచ్చినాక కౌన్సిలింగ్ ఇచ్చిందట టీచర్ వాళ్ళు. కౌన్సిలింగ్ ఇచ్చినాక ఇక సాయంత్రం అయిందట, వాళ్ళ పిల్లల్ని పిలిచిందట, ఏదో జరిగిందట. సాయంత్రం 6:30, 8 గంటలకు వాళ్ళిద్దరు ట్యూషన్ టైం అయితే వచ్చిండ్రట. మిగతా ఫ్రెండ్స్ కూడా ఉంటారుగా, ఇద్దరు ఎలా ఉన్నారు రూమ్లో? అయితే అందరూ లంచ్కి వచ్చిందట సార్. అందరు లంచ్కి వచ్చిందట అండి. లంచ్కి వచ్చినాక వీళ్ళిద్దరు లంచ్ పెట్టించుకున్నారట, కానీ వీళ్ళిద్దరు తినలేదట, పక్క పెట్టిల్లట. వాళ్ళంతా తిని స్టడీ అవర్కి వెళ్ళిల్లట. మేము లంచ్ తినలేదని వీళ్ళిద్దరు పైకి వచ్చిల్లని చెప్తున్నారు పిల్లలు. మాకు రిలేషన్ చూడొచ్చు. మొత్తం మీద మాత్రం వీరంతా పలు అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు పూర్తిగా విచారణ జరిపించాలి, న్యాయం చేయాలని చెప్తున్నారు. మొత్తం వీరంతా పేద కుటుంబం, ఇద్దరు కూడా వారంతా పని చేసుకుంటూ, తల్లిదండ్రులంతా కూడా పని చేసుకుంటూ జీవనోపాధి గడుపుతారు. ఇంకొక నెల రోజులు అయితే తమ 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా ముగుస్తాయి. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇక్కడనే చదువుతున్నటువంటి విద్యార్థిని ఏదైనప్పటికీ కూడా ఆ విద్యార్థిని కూడా చాలా చదువుల్లో కానీ యాక్టివిటీలో కానీ చాలా ఏదైనా కానీ ప్రశ్నించే తత్వం భవ్యది అని చెప్తున్నారు. గతంలో ఇక్కడ హాస్టల్లో కూడా ఏమైనా జరిగి ఉంటుందా? ఏదేమైనప్పటికీ కూడా పలు అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయి. పోలీసులు కూడా సూసైడ్ లెటర్ని స్వాధీనం చేసుకున్నారు. కానీ భవ్య సోదరుడు చెప్తున్నటువంటి